నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 107వ కీర్తన 28వ చరణంలో రాయబడిన వాక్యం చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యేసుక్రీస్తు ప్రభు మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం అనుభవించినటువంటి శ్రమలు అవి ఎప్పుడైతే మనం భరించలేనివిగా ఉంటాయో ఆ సమయాల్లో మనము మన ప్రాణాన్ని తీసుకునే ప్రయత్నం, మన ఆత్మకు నష్టం కలుగు చేసుకునే ప్రయత్నం, లేక ఇతరులకు బాధను కలుగు చేసేటటువంటి ప్రయత్నం, అన్యాయము, అక్రమము, దోచుకునేటటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేయక మనల్ని సృష్టించిన దేవునికి మనం మొరపెడితే నాడు ఆయన వారిని ఏ విధముగా విడిపించారో నిశ్చయముగా శ్రమలన్నిటి నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో యోసేపును బట్టి ఐగుప్తు దేశంలో నివాసం చేస్తున్న ఇశ్రాయేలీలు యోసేపు మరణం అనంతరం అక్కడే వారు జీవిస్తూ ఉన్నారు. ఆ తర్వాత యోసేపును ఎరుగని రాజు వచ్చి ఇశ్రాయేలీలు పరజనులని, తమ స్వజనులు కాదని వారికి పలు విధములైనటువంటి బాధలను పెట్టి వారికి ఎంతో కష్టాన్ని కలుగు చేశాడు. ఇప్పుడు వారు ఎదుర్కొనేటటువంటి శ్రమను వారు తాళలేక వారు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర్రపెడుతూ వచ్చారు. అయితే వీరి మొర్ర వీరి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుని తమ మొర్ర ప్రభువునొద్దకు చేరగా దేవుడు వారిని చూచి వారి యందు ఆయన లక్ష్యం ఉంచారు. ఎంత ఆశ్చర్యం! లక్ష్యం ఉంచినటువంటి దేవుడు మోషేను వారి కొరకు ఆయన పంపించి ఐగుప్తు దేశంలో నుండి వారిని కనాను దేశమునకు నడిపించుటకు దేవుడు వారిని విడిపించాడు. ఆశ్చర్యకరమైన రీతిలో తాళలేని శ్రమను అనుభవించినటువంటి వీరికి విడుదలిస్తూ వారిని శ్రమ పెట్టినటువంటి వారికి 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులకు ప్రభువారు ఎంతో బాధను కలుగు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. విధేయులైన వారికి దేవుడు విడుదలిస్తాడు. అవిధేయులై హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వారు తమకు తామే వారు బాధను కలుగు చేసుకున్నటువంటి వారుగా ఉంటారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు తాళలేని సమస్యలు, శ్రమలు ఏమున్నప్పటికీ ప్రభువునొద్దకు రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయనకు విధేయులు కండి. నిశ్చయముగా మీరు చేయ మొర్ర ఆయన ఆలకించి మీకు విడుదలిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీకు నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా ఇప్పటి వరకు బంధించి ఉన్న పలు శ్రమల నుండి మీరు విడుదల పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపచేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన ప్రియుల పట్ల మీ నూతనమైన కార్యాలు జరిగించి ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మా ప్రియులకు తోడే నడిపించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్.